ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభువుల్లో చేవేసే ముందు దేవుని యొక్క లేఖనాల నుంచి మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకునే లోపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌలికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా నీతికి ఆధారభూతుడా, మా రక్షణకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ పాచెందుకు వస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీ కృపగల హస్తాల కింద కాపాడుతూ భద్రపరుస్తూ ధైర్యంతో ప్రభా మీ కృపాసనం దగ్గర చేరడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి నీ పాసనం చెల్లిస్తున్నాం. ప్రభా నీ యొక్క శరీరం నీకు మేము పాల్పొందుగా మీ లేఖనాల ప్రభు మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ లేఖనాల ప్రభు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మీ లేఖనాల ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడండి. మా జీవితంలో ప్రభా మీ కార్యనూతన పరచండి. ఈ చివరి దినాల్లో ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఏ విధంగా జీవించాలో మీ లేఖనాల ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిలబడి మీ దాసుడితో ప్రభు మీరు ఉండి సజీవ ప్రభు మీ లేఖనాల ద్వారా మాకు కావలసిన మీ యొక్క ఆహారం మీరు దయచేసి ప్రభా ఖాళీగా ఉన్న మా యొక్క ఆత్మీయ జీవితాలను సజీవన ప్రభు మీ లేఖనాల ద్వారా నింపడానికి సహాయం దయచేయండి. ప్రభా చేరొచ్చిన బిడ్డల్ని ఈ లైవ్లో చూసే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ నామానికి మీరే మహిమగంతా ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో చేరొచ్చిన మీ అందరికీ లైవ్ చూసే వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మనం దేవునికి ఎంతైనా రుణస్థలమై ఉన్నాం. మనం ప్రభువులో చేవేసే ముందు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ చివరి దినాల్లో ఉన్న మనము దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని మన జీవితంలో చేర్చుకోవడం వలన ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దావీదు రాసిన కీర్తన 100వ అధ్యాయం, కీర్తన గ్రంథము 100వ అధ్యాయం, కీర్తనలు 102వ వచనం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనము అందరము కలిపి చదువుకుందాం. కీర్తనలు 100వ అధ్యాయము 2వ వచనాన్ని అందరము కలిపి చదువుకుందాం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. నేను చదువుతున్నా ఒకసారి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే దేవుణ్ణి సేవించడం వలన కలిగే ప్రయోజనాలు. దేవుణ్ణి సేవించడం వలన కలిగే ప్రయోజనాలు. ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఎవరిని మనం సేవిస్తున్నాం. గడిచిన శుక్రవారము మందిరంలో ఉపవాస ప్రార్థనప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాను. యెహోషువ గ్రంథంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని చెప్పాడు అక్కడ. కానీ ఆ భాగానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు చెప్పే భాగం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 2వ వచనంలో దావీదు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి సేవించడం వలన కలిగే ప్రయోజనాలు. మొదటిగా కొన్ని ప్రయోజనాలు చూద్దాము. పాత నిబంధనలో కొంతమంది ఎవరైతే దేవుణ్ణి సేవించారో వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో చూద్దాము. కొత్త నిబంధనలో కొంతమందిని వాళ్ళు ఏ విధంగా దేవుని సేవించారో సేవించడం వల్ల కలిగిన ప్రయోజనాలు లేక మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మరి ఎవరిని మనం సేవిస్తున్నాం? మనుషుల్ని సేవిస్తున్నామా లేక దేవుణ్ణి సేవిస్తున్నామా? దేవుణ్ణి సేవించడం వలన అనేకమైన మేలు ఉన్నాయంటండి. కానీ లోకంలో ఉన్న వారిని సేవిస్తే కనుక మనం సేవించేది మన వెంట రాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇక్కడ దావీదు మరి కీర్తనలు చూసినట్లయితే 5 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాటలు రాశాడు. ఇక్కడ మొదటి వచనం చదవండి ఒకసారి. సమస్త దేశములారా. ఎవరు సేవించాలంట దేవుణ్ణి? సమస్త దేశంలారా. ఒక ప్రాంతం వల్లే కాదంట, లేక ఒక జనమే కాదు, ఒక గోత్రం వల్లే కాదు, లేక ఒక తెగ సంబంధించిన వాళ్ళే కాదంట. సమస్త దేశములారా. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఉన్న దేశాలన్నీ, భారతదేశం, అమెరికా దేశం చెప్పుకుంటూ పోతే భూమి మీద ఉన్న దేశాలన్నీ
దేవుణ్ణి ఏం చేసుకోవాలంట? సేవించాలంట. ఎందుకు? ఆయన కర్త, ఆయన కర్మ, ఆయన క్రియ కాబట్టి. ఆయన కర్త, కర్మ, క్రియ కాబట్టి, ఆయన మొదటివాడు, జీవించేవాడు, అంతమైన దేవుడు కాబట్టి, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు కాబట్టి ఆయన్ని మాత్రమే మనం ఏం చేసుకోవాలంట? సేవించాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పల్లవి పాడతాను ఈ సేవించడం గురించి. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. మళ్ళీ వాడు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే వించేదా, సేవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై వించేదా, జీవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ఎవరిని సేవించాలంట? ఎవరిని సేవించాలంట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవించాలంట. కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆయన్ని సేవిస్తే వచ్చే శ్రేష్టకరమైన జీవము కలిగిన మహిమలు, మేళ్ళు, ఆశీర్వాదాలు, ప్రయోజనకరమైనవి అనేకమైన బైబిల్ కదా చాలా రాయబడి అండి. దాంట్లో ఒక 5 సంగతులు నేను చెప్తాను ఈరోజు. తర్వాత పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు దేవుణ్ణి ఏ విధంగా సేవించారు, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు దేవుణ్ణి ఏ విధంగా సేవించారో, సేవించిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటిగా చూద్దాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, నీవు నేను దేవుణ్ణి సేవిస్తే ఇక్కడ 2 ప్రాముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చివరి దినాల్లో చేరిన మనము, ఈ చివరి దినాల్లో ఉన్న మనము ఎవరిని సేవించాలి? దేవుణ్ణి సేవిస్తే వచ్చే మేళ్ళు లేక ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే ఆయన్ని సేవించాలి. ఎందుకు సేవించాలో కూడా తర్వాత చెప్తాను మీకు. చూడండి ఒకసారి. మొదటిగా నిర్గమాకాండం 23వ అధ్యాయం
25 చదవండి ఒకసారి మొదటి భాగము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. నీ దేవుడైన యెహోవానే సేవించవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించు. చాలండి. మొదటి సంగతి, దేవుణ్ణి సేవిస్తే ఆయన అంటాడు అక్కడ మన ఆహారాన్ని మన పానాన్ని ఏం చేస్తాడంట? దీవిస్తాడంట. దేవుణ్ణి సేవించకపోతే దీవించడా అంటారు చాలా మంది. దేవుణ్ణి సేవించకపోతే దీవించరా అంటాడు చాలా మంది అడుగుతుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది, సూర్యుడు ఎవరి మీదైతే తన సూర్యకాంతిని చేస్తున్నాడో దేవుడు కూడా తన కాంతి ఎక్కడ దాకా వెళుద్దో వాళ్ళందరి మీద దేవుని యొక్క కాంతి కూడా అదే విధంగా ప్రకాశిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎవరు సేవించాలి, ఎందుకు సేవించాలి మనం చూసినట్లయితే చాలా మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఏం చేశారే అంటే 20 వచ్చిన చూడండి ఒకసారి, 20-21 వచ్చినారు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచబడి ఉన్న రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమంలో ఆయన పరిహరింపుడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఎప్పుడైతే ఆయన సేవించాలనుకుంటున్నామో జాగ్రత్తగా వింటామో అప్పుడు నీ ఆహారాన్ని నీ పానీయాన్ని ఆయన ఏం చేస్తాడంట? దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్తాడు అక్కడ 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధులైందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీలు, పెరిజీలు, కానానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోట నేను రప్పించదును. నేను వారిని సంహరించుతాను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి బొత్తిగా పగలగొట్టును. నీ దేవుడిని యెహోవా నువ్వేం చేసుకోవాలంట? కారణం ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు, నిన్ను కన్నవాడు, నిన్ను పోషించేవాడు ఆయన. కాబట్టి నువ్వు కనుక ఆయన సేవిస్తే మొదటిగా ఆయన నీ ఆహారాన్ని నీ పానీయాన్ని ఆయన ఏం చేస్తాడంట? దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, రెండోది చూద్దాం అదే వచనంలో. రెండోదిగా నేను నీ మధ్య నుండి రోగము తొలగిస్తాను. రెండోదిగా దేవుణ్ణి సేవిస్తే మనకున్న రోగాలను కూడా ఆయన ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. ఇప్పుడు భయంకర పరిస్థితులకు కూడా వచ్చే విపత్తుల నుంచి ఆయన ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట? తప్పించేవాడుగా ఉన్నాడంట. అసలు ఇంతకీ సేవించడం అంటే అర్థం ఏంటి? పాతకాలంలో చూసినట్లయితే సేవించడం అంటే అర్థం ఏంటి? లోపలికి పుచ్చుకోవడం అర్థం. మంచినీళ్ళని సేవిస్తున్నారంటారు, పానీయాల్ని సేవిస్తున్నారంటారు. త్రాగటం అనే మాటకి పర్యాయపదం అన్నమాట. అంటే లోపలికి తీసుకోవడం. అంటే దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే తన జీవితంలోనికి తీసుకుంటారో, సేవించటం, ఆయన మన జీవితంలోనికి సొంత రక్షణగా చేర్చుకుంటారో వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, మొదటిగా ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి సేవిస్తాడో వారి ఆహారాన్ని వారి పానీయాన్ని ఆయన దీవిస్తాడు. రెండోదిగా వారి మధ్య నుండి రోగాలను ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. మూడోది చూద్దాం, మొదటి సమూయేలు. దేవుణ్ణి సేవించడం వలన కలిగే మూడవ ప్రయోజనం చూద్దాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన్ని సేవిస్తే ఆయన ఏం చేస్తాడు చూడండి. అక్కడ సమూయేలు ఇశ్రాయేలు తిట్లన్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడలా అన్య దేవతలను అష్టారతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయన సేవిస్తే గనక అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుణ్ణి సేవిస్తే మూడోదిగా మన శత్రువుల చేతుల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. మన శత్రువుల చేతుల నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మన శత్రువు ఎవరండి? కరోనా వైరస్ అని చెప్తున్నారు. మన శత్రువు ఎవరంట? కరోనా వైరస్ అని చెప్తున్నారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే అపవాదైనా సాతాను. ఈ లోకంలో చూసినట్లయితే
ఈ అపవాదిని సాతాన్ని మనం తప్పించబడాలి, వారి చేతుల నుంచి తప్పించబడాలి అంటే దేవుడు చెప్తున్న మాట, నీవు నన్ను సేవిస్తే, దేవుణ్ణి సేవిస్తే అని అంటాడు అక్కడ. కింద భాగం చదవండి అక్కడ. అప్పుడు అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. ఫిలిస్తీన్ల చేతుల నుంచి, వారి చేతుల నుంచి విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, యోబు చూడండి ఒకసారి. ఎప్పుడైతే దేవుడిని అంటే మనం సేవిస్తామో, 4వదిగా చూడండి అక్కడ చాలా శ్రేష్టకరమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. యోబు గ్రంథం, యోబు దగ్గర తన స్నేహితుడు అనే మాట అనమాట ఇది. 36వ అధ్యాయం. తన స్నేహితుడు యోబుతో అంటున్నాడు అక్కడ 36వ అధ్యాయము 11వ వచనం. ఏలీహు అంటాడు మాట, వారు ఆలకించి ఆయన గనక సేవిస్తే తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెలబుస్తారు. దేవుణ్ణి అంట సేవిస్తే తమ దినములు ఏమవుతాయంట? క్షేమంగా ఉంటాయంట. తమ సంవత్సరములు సుఖముగా వెలబుస్తారు. పాతకాలం చూసినట్లయితే 132 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 900 సంవత్సరాలు బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తికి వారి జీవితంలో ఆయుష్ అనేది ఏమైపోతుందంట? తక్కువ వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది. మనం గడిచిన వారంలో చూసాం, హిజ్కియా అడిగాడు కదా దేవుణ్ణి, ప్రభువా ఒక్కసారి కనికరించి, నేను ఎలా సేవిస్తానో నీకు తెలుసు, ఎలా నేను ఆరాధిస్తానో నీకు తెలుసు, నేను ఎలాంటి వాడో నీకు తెలుసు, కాబట్టి ఒక్కసారి దయచేసి జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు అంట హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అప్పుడే పోతాను అన్న వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడంట. ఎప్పుడు తెలుసా? దేవుణ్ణి సేవించినప్పుడు. ఇదే మాట ఇక్కడ అంటాడు అక్కడ యోబు దగ్గర 36వ అధ్యాయం 11 వచ్చి అంటాడు అక్కడ, వారు ఆలకించాలి. దేవుని మాటను ఏం చేసుకోవాలంట? ఆలకించాలి, వినాలి. దేవుని మాటలు విని ఆలకిస్తే, ఆయన సేవిస్తే తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను ఏం చేస్తారంట? వెలబుస్తారంట. తమ సంవత్సరములు, వారి యొక్క జీవితకాలము సంతోషకరంగా గడుపుతాయి. కారణం ఏంటంటే దేవుడి గనక సేవిస్తే. మరొక మాట చూసి మనం మిగతాది పాత నిబంధనలు కొన్ని ఉదాహరణలు, కొత్త నిబంధనలు కొన్ని వ్యక్తులు దేవుడిని ఏ విధంగా సేవించాలో చూద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్త. దేవుడు చెప్తున్న మాట, దేవుడిని మనం సేవిస్తే ఆయన ఏం చేస్తాడు చూడండి. చాలా శ్రేష్ఠ మాట రాశాడు. పేరుంటే ఒకసారి అండర్లైన్ చేసుకోండి ఆ మాట కూడా. యోహాను సువార్త 12వ అధ్యాయం, 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. దేవుడిని అంట సేవిస్తే దేవుడు ఏం చేస్తాడు చూడండి. సేవించే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు చూడండి అంటాడు అక్కడ. ఒకడు నన్ను సేవిస్తే గనక నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఎక్కడి నుంచి అండి? ఒకడు నన్ను సేవిస్తే గనక నా తండ్రి అతన్ని ఏం చేస్తాడంట? ఎవరు కనపరుస్తారంట అండి? మాట్లాడాలి. ఎవరు కనపరుస్తారంట? తండ్రి అయిన దేవుడు మనల్ని కనపరుస్తాడంటండి. వాస్తవానికి ఎవరిని కనపరచాలి? అసలు ఎవరిని కనపరచాలి? మనుషులు దేవుడిని కనపరచాలి కదా. మనుషులు దేవుడిని కనపరచాలి. కానీ ఇప్పుడు దేవుడు ఎవరిని కనపరుస్తున్నాడంట? మనల్ని కనపరుస్తున్నాడంటండి. ఆలోచన ఒకసారి. మనం గొప్ప వాళ్ళమా? జ్ఞానం కలిగిన వాళ్ళమా? తెలివి కలిగిన వాళ్ళమా? ఐశ్వర్యం కలిగిన వాళ్ళమా? లోకంలో ఉన్నతమైన స్థానం కలిగిన వాళ్ళం అంటే ఎక్కడ ఏమాత్రం కూడా ఇసుమంత కూడా లేదంట. కానీ ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తాడంట? గణపరుస్తాడంటండి. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట? కింద భాగం చదవండి అక్కడ, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని గణపరచును. మరి తండ్రి ఎలాంటి వాడు చెప్పారు? చాలా మంది చెప్తారు, ఏమంటారు? అమ్మో తండ్రి అండి, ఒక రాయిగోడు తప్పు చేస్తే ఏం చేస్తారు? కఠినంగా శిక్షిస్తాడు, ఎవరో యెహోవా అని చెప్పేసి తండ్రి అయిన దేవుడి గురించి ఎంతో మంది చండాలంగా మాట్లాడుతున్నారు, తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఆయన క్రూరుడు, ఆయన భయంకరుడు, ఆయన ఒక తప్పు చేస్తే రాళ్ళబెట్టి కొట్టి చంపేమన్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ తండ్రి యొక్క ప్రేమ అక్కడ కనబడుతుందండి. తండ్రి అయిన దేవుడు అంట, ఎప్పుడైతే మనం దేవుడిని సేవిస్తే తండ్రి అయిన దేవుడు అంటే మనల్ని ఏం చేస్తాడంట? చూడండి, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా 12 11వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో
ఆసక్తి ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే. ఇదండి సంగతి. ఆత్మయందు ఏం కలిగి ఉండాలంట? తీవ్రత కలిగి ఉండాలంట. వాతావరణంలో చెప్తారు తీవ్రతగా ఉంది ఈ వర్షం అని చెప్పేసి, ఎండలు తీవ్రంగా ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ఆత్మీయ విషయంలో కూడా ఏం కలిగి ఉండాలంటే మనము తీవ్రత కలిగి ఉండాలి. కానీ విశ్వాసుల జీవితంలో తీవ్రత లేదు. తీవ్రత అనేది లేదు. ఏ విషయంలో? ఆసక్తి విషయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరి దేవుణ్ణి సేవిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడని చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు ఒకసారి కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మొదటి మనం చూస్తున్నాము ఆయన సేవిస్తే మన ఆహారం దీవిస్తాడు, రెండోదిగా మన మధ్య నుండి రోగం తొలగిస్తాడు, మన శత్రువుల చేతుల నుంచి తప్పిస్తాడు, తర్వాత మన దినములంటే క్షేమముగాను సుఖముగా చేస్తాడు. తండ్రి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడని చూశాం. ఇప్పుడు పాత నిబంధనలో కొంతమంది, కొత్త నిబంధనలో కొంతమంది వారు ఏ విధంగా దేవుణ్ణి సేవించి ఆశీర్వదించబడ్డారో నా జీవితంలో కూడా దేవుణ్ణి సేవించడం వలన ఎలా ఆశీర్వదించబడతాం చదువుతాం ఒకసారి. మళ్ళీ కీర్తనలు 100వ అధ్యాయం 2వ వచనం. సంతోషంతో సేవించాలంటే అండి. ఎలా సేవించాలంటే దేవుణ్ణి? అమ్మో కష్టంతో కాదు, బాధతో కాదు, నిట్టూరుతో కాదు, దుఃఖంతో కాదు, వేదంతో కాదు. ఎలా సేవించాలంటే దేవుణ్ణి? సంతోషంతో సేవించాలంట. చాలా మంది అమ్మో కొంపలే మునిగిపోతాయన్నట్టు దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. లేకపోతే ఈ వారం సేవించాక ఒక వారం రెస్ట్ తీసుకుందాం అంటే, దేవుణ్ణి కూడా సేవించే విషయంలో మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ యోబు చూడండి ఒక మాట అంటాడు ఇక్కడ. కొంతమంది ఏమనుకున్నారు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం చాలా శ్రేష్ఠకరమైన మాట రాశాడు అక్కడ. చూడండి దేవుణ్ణి అంట ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 21వ అధ్యాయం 15-16 వచనాలు. వాళ్ళు ఏమనుకున్నారు చూడండి ఒకసారి. చేతి మాకు లాభం ఏంటండి, మాకు ప్రయోజనం ఏంటి అనుకున్నారంట ఎవరిని? దేవుడిని సేవిస్తే. చూడండి ఒకసారి యోబు గ్రంథము 21వ అధ్యాయం 15-16 వచనాలు. మేము ఆయన సేవించడానికి సర్వశక్తుడగు వాడెవడో, మేము ఆయన గురించి ప్రార్థన చేయని చేత ఏమనుకుంటారంట మనుషులు? మాకేంటండి లాభం అని వారు చెప్పుదురు. వారి క్షేమం అంటే వారి చేతిలో లేదంట. భక్తిహీనుల యొక్క యోచన నాకు దూరముగా ఉండను గాక, భక్తి శూన్యుల దీపము చాలండి. ఇప్పుడు దేవుణ్ణి సేవించట్ల మనుషులు. ఒకవేళ సేవిస్తే ఏమన్నారు? నాకేం వచ్చింది? ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకేంటి, దేవుడి దగ్గరికి వస్తే నాకేంటి, ప్రార్థన చేస్తే నాకేంటి, కానుకెత్తే నాకేంటి, ఉపవాసం ఉంటే నాకేంటి, మా మందిరంలో ప్రార్థన చేస్తే నాకేంటి అంటే నాకేంటి అని చూస్తున్నారు. కానీ నాకు కలిగే ప్రయోజనం ఏంటని చూస్తారు మనుషులు. లోకంలో చూసినట్లయితే నాకేంటి అనుకుంటున్నారు. చూడండి ఇదే మాట యోబు అంటాడు ఇక్కడ. వాళ్ళకు ప్రత్యుత్తరం ఇస్తాడు అక్కడ. ఏమన్నాడు చదువు ఒకసారి మళ్ళీ. 13 వచ్చిన కూడా చూడండి ఒకసారి. 13 వచ్చిన కూడా 13-14 కూడా అంటాడు అక్కడ. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు, ఒక్క క్షణములోనే పాతాళానికి ఏమైపోతున్నారంట? దిగిపోతున్నారంట. ఏమంటున్నారంటే వీళ్ళు నీ మార్గమును గురించిన జ్ఞానం మాకు అవసరం లేదు అంటున్నారంటే లోకంలో. ఇంకా నయ్యం ఇంకేమన్నారంట? దేవుణ్ణి ఏం చేయమంటున్నారంట? విడిచిపెట్టేయమంటారంట. దేవునితో చెప్తారంట ఏమని? నువ్వు మాకు అవసరంలా, మమ్మల్ని ఏం చూసావు నువ్వు, మాకేం మేలు కలిగింది, మాకేంటి ప్రయోజనం అని చెప్పేసి దేవుణ్ణి అంట నువ్వు మా దగ్గర నుంచి నువ్వేం చెయ్యి, విడిచిపో అని చెప్తున్నారంటండి. ఎంత దౌర్భాగ్యం చూడండి ఒకసారి. మనకు ఆత్మీయ జీవితంలో దేవుని సేవించే విషయంలో ఎలా సేవిస్తున్నాం ఆయన్ని? పాత నిబంధనలు చూద్దాం చూడండి ఒకసారి. పాత నిబంధనలో 1 సమూయేలు 12వ అధ్యాయం ఎలా సేవించాలో చెప్తాడు అక్కడ. ఎలా సేవించాలో చూడండి ఒకసారి. 1 సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనం. 1 సమూయేలు 12:24. చూడండి ఇక్కడ ఎలా సేవించాలి చెప్తాడు అక్కడ. చాలా శ్రేష్ఠకరమైన మాట రాశాడు చూడండి. 12వ అధ్యాయం 24వ వచనం అంటాడు అక్కడ. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు ఏం చేసుకోవాలంట? తలంచుకొని
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించడం ఏంటంట ఆవశ్యం. అంటే తథ్యం, ఖచ్చితంగా చేయాలంతే, తప్పదు. ఇంకా చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే ఆయన సేవించాం మనం. అంత మాత్రమే కాదు, వాటిని ఏం చేసుకోవాలంట, తలంచుకొని యెహోవా యందు ఏముంచుకోవాలంట, భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించడం అవశ్యం అంట. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్తాడు అక్కడ కొత్త నిబంధనలో ఒక మాట చెప్పాడు ఆయన, నేను ఏ విధంగా సేవిస్తున్నానో మీకు తెలుసు అంటాడు. అపోస్తల కార్యాలు చూడండి ఒకసారి 20 అధ్యాయము 19 వచ్చిన అనుకోండి. చూడండి ఒకసారి అపోస్తలు 20:19. అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 19 వచనంలో ఇక్కడ ఒక మాట రాశాడు. ఇక్కడ యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించిన కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కన్నీళ్లు కార్చినా నేను ఎలా ప్రభువును సేవించానో అది మీకే తెలుసు అంటాడు. దేవుణ్ణి సేవించే విషయము మన పితరులైన వాళ్ళు అనేక మంది జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చూద్దాం. ఇప్పుడు పాత నిబంధనల నుంచి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మీకు. దేవుణ్ణి వాళ్ళు ఏ విధంగా సేవించారో మనం ఏ విధంగా సేవించాలి. మొదటిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం మనందరికి తెలుసు. మొట్టమొదటి వ్యక్తులు ఎవరయ్యా అంటే దానియేలు యొక్క స్నేహితుల గురించి. మొట్టమొదటిగా దానియేలు యొక్క స్నేహితుల గురించి చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశపడకుండా మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా చాలండి. ఎవరండి ఇల్లు? ముగ్గురు స్నేహితులు ఇల్లు. ఎవరెవరో? షడ్రకు, మేషకు, అబేద్నెగో. చెప్తారు ఇక్కడ. తీసుకెళ్ళి ఎక్కడ వేశారంటే వీళ్ళని? ఏ తప్పు చేశారు? ఏ తప్పు చేయలా. రాజాగ్ని కూడా మీరలా. కానీ పక్కనున్న వాళ్ళ యొక్క మాటలు విని రాజు ఏం చేశాడయ్యా అంటే కోపోద్రికుడయ్యంట వాళ్ళ ముగ్గురు తీసుకొచ్చి అగ్నిగుండలు వేసేయమన్నాడు. ఇప్పుడు తప్పదుగా తీసుకొచ్చారు, వేసారు. ఇప్పుడు ఏమైంది? ఒక పక్కన మనసు పీకిలాడుతూ ఉందంట రాజుకి. ఏమని? వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు తప్పు చేయలేదు నాకు తెలుసు అనుకుంటున్నాడు లోపల. కానీ మనుషులు మాట తప్పదుగా, మరి తీసుకొచ్చి లోపల వేసాడు. ఇప్పుడు లోపల వేసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు 17 వచ్చినట్టు ఇక్కడ 16 వచ్చిన షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గురించి మీకు పత్రుత్వం ఇవ్వాలని చింత మాకు. అసలు నీకు సమాధానం చెప్పడం కూడా మాకు అవసరం లేదు. మేము సమాధానం చెప్పాల్సింది ఎవరికి? ఒక ఆయనకి. నీకు చెప్పడం ఏంటి ఆఫ్టర్ ఆల్ అన్నట్టు మాట్లాడారు అనమాట. చింత కూడా లేదు మాకు. మేము సేవించున్న దేవుడు. చాలు, ఎంత గొప్ప మాట చెప్తారు చూడండి ఇక్కడ. మేము సేవించున్న దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఏదైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం సేవించే దేవుడు ఖచ్చితంగా వీటి నుంచి తప్పించగలడు, వీటి నుంచి బయటపడేయగలడు. సమర్థులని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తాడు కదా అని చెప్పేసి మనము విచ్చలవిడిగా తిరగకూడదు. చేస్తాడు కదా అని చెప్పేసి మనము అధికారులు ఇచ్చిన ఆదేశాలు మేరకుండా నడవటము శ్రేయస్కరం. కానీ ఆయన కాపాడుతాడు కదా, ఆయన భద్రపరుస్తాడు అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగాం అనుకోండి, రోగం రాకుండా మాందు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. వీళ్ళు చెప్తున్న మాట, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించడానికి ఎలాంటి వాడంట? సమర్థుడు. ఏదైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే నీవు నేను అంగీకరించిన దేవుడు, నీవు మన జీవితంలో రక్షించబడిన స్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ రక్షకుడైన దేవుడు ఈ భయంకరమైన పరిస్థితి నుంచి కూడా తప్పించడానికి సమర్థుడైన. కారణం ఏంటి తెలుసా? ఆయన నీవు నేను ఏం చేస్తానో తెలుసా? సేవిస్తున్నామండి. ఆయన మన జీవితంలో సేవిస్తున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా తప్పించడానికి సమర్థుడైన. ఇక రెండవ ఉదాహరణ చూద్దాం. దానియేలు దగ్గర చూద్దాం 6వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళ స్నేహితులే కాదు, దానియేలు కూడా చెప్తాడు ఇక్కడ. దానియేలు కూడా తీసుకెళ్ళి లోపల వేసారు. ఎక్కడ? సింహ బోన్లో వేసారు.
సింహ బోన్లు వేస్తే రాజు ఒక పక్కన పీకిలాడుతూనే ఉంది. దానియేలు ఎలాంటి వాడు తెలుసు, అయినా పీకిలాడుతుంది. కానీ తెల్లారకు ముందే అంట పరిగెత్తుకుంటా సింహాల బోన్ దగ్గరికి వచ్చేసాడు. చూడండి అక్కడ జరిగిన సంఘటన. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆగ్నేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు. లోపల మాత్రం ఏముంది, ఎంత గొప్ప దేవుడు తెలిసి కూడా. నీవు అనుదినము లోకంలో కూడా చాలా మంది ఏమంటారంటే, అమ్మో ఈయన మంచోడు అండి, ఎలాంటి ఇందులో ఏం లేదు, మంచోడు, దేవుడు మంచోడే అంటారు. కానీ ఆయన యొక్క గుణలక్షణాలు తెలుసుకున్నా కూడా ఆయన ఏం చేయట్లేకపోతున్నారు, సేవించలేకపోతున్నారు. అందుకని ఇక్కడ ఈ రాజు కూడా ఇదే మాట అన్నాడు అక్కడ, ఏమని, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని అన్నాడు. వెళ్ళిపోయారు, రాయి మూసేశారు. రాజు దానియేలు లోపలికి వెళ్ళగానే సింహాల దగ్గరికి వచ్చేసినాయి అంట. ఆ సింహాల మీద పడుకున్నాడు. మంచిగా పరుపులాగా ఉందంట. ఏ సింహాలన్నీ ఎలా ఉన్నాయి, మనం చూస్తే టెడ్డీ బేర్లు ఉంటాయి కదా, టెడ్డీ బేర్లు మెత్తగా ఉంటాయి. అలాగే సింహం కూడా మెత్తగా ఉంటుంది కదా, దాన్ని పడుకున్నారు హాయిగా. ఏ సింహాలు కూడా ఏం చేయలేదంట. పొద్దున్నే గబు వచ్చేసాడు. ఎక్కడికి, సింహాల గుహ దగ్గరికి వచ్చాడు. 19 వచ్చిన 20 వచ్చినాం. ఏమన్నాడు చూడండి అక్కడ, తెల్లవారుజాము రాజు వేగిరమే లేచి సింహపు గృహలో దగ్గరికి త్వరపడిపోయిను. బ్రష్ చేసాడు, చేయలేదు, వాష్రూమ్కి వెళ్ళాడో తెలియదు, పరిగెత్తుకొని వెళ్ళాడండి. పొద్దున్న అక్కడ నిద్ర పట్టింది అట్లా. వాయిద్యకారులు పైన చూసినట్లయితే 18 వచనంలో ఆ యొక్క విద్వాంసులు కానీ, నాటకాలు చేసేవాళ్ళు కానీ, ఆ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా మొత్తం ఆపేశాడంట. ఎందుకు తెలుసు, దానియేలు అలాంటి వాడు తెలుసు, తన సేవించే దేవుడు అలాంటి వాడు తెలుసు. కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా ఆపేశాడు అక్కడ. ఇప్పుడు పొద్దున్న లేచాడు, మొత్తం ఎవరికి చెప్పకుండా వచ్చేసాడు. తన రాజనగర్ నుంచి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గృహ దగ్గరికి రాగానే ఒక రాజు ఏడవటం ఏంటండి, రాజు ఏం చేస్తున్నాడంట, దుఃఖ స్వరంతో. ఏమో చుట్టమా, దానియేలు ఏమో చుట్టమా రాజుకి? ఆలోచన ఒకసారి. రాజు దానియేలుకి ఏమో చుట్టమా? కాదు. లేక దగ్గర బంధువా? కాదు. ఇంకా ఏం లేక దూరపు చుట్టమా? అది కూడా కాదు. మరి ఎందుకు ఎడుతున్నాడండి? దుఃఖ స్వరంతో అంట. అక్కడ రాయబడిన మాట, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన దేవుడే నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను అన్నాడు. నీవు సేవించే దేవుడిని రక్షించాడా అంటే ఇప్పుడు లెక్క ప్రకారం దానియేలు ఏమనాలండి? పనికి మాలినోడా, ఏ తప్పు చేయండి తీసుకొచ్చి లోపల వేసావు, పొద్దున వచ్చేసి నన్ను చేస్తున్నావు, మళ్ళీ నీ దేవుడు కాపాడా అంటున్నాడు, అడుగుతున్నావు అంటాడా అని అంటాడా? అనలేదు అక్కడ. కానీ మనం ఇది అంటాం, కానీ దానియేలు అనలేదంట. ఏమన్నాడు చూడండి అక్కడ, ఎంత శ్రేష్ఠ మాట అంటాడు అక్కడ. అందుకు దానియేలు శత్రువు అయినా కూడా తన మీద ప్రభుత్వం చేసేవాడిని కూడా ఏమన్నాడు తెలుసు, గౌరవించి మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? రాజు చిరకాలము జీవించిన గాక, నేను నా దేవుని దృష్టికి. ఇదండి సంగతి. మనం సేవించే దేవుని దృష్టిలో ఏ వ్యక్తి అయితే నిర్దోషిగా కనబడతారో ఆ నిర్దోషిగా కనబడే వ్యక్తిని దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు. నిర్దోషిగా కనపడే వ్యక్తిని దేవుడు కాపాడతాడండి. అందుకు దేవుని యొక్క వాక్యం వస్తుంది, నిర్దోషిగా కనబడితే గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ఏం చేశాడంట, మూయించేశాడంట. రాజా, చాలండి. మొదటి ఉదాహరణ చూసా. మొదటి ఉదాహరణ ఎవరు? షడ్రకు, మేషక్కు, అబేద్నెగో. దానియేలు యొక్క స్నేహితులు అగ్నిగుండంలో వేసిన దానియేలు ఆ రాజుకు చెప్తారు ఏమని, నేను సేవించే దేవుడు ఏ అగ్నిగుండం నుంచి ఏం చేస్తాడు, రక్షించడానికి సమర్థుడు. ఆయన ఒకవేళ రక్షించకపోయినా ఆయన ఖచ్చితంగా నేను ఆయనే సేవిస్తామని చెప్పాను. రెండవ ఉదాహరణ చూసినాం. దానియేలు దగ్గరికి వచ్చేపాటికి తీసుకెళ్లి సింహ బోన్లో వేసినా కూడా దానియేలు సేవించే దేవుడు ఎలాంటి వాడు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక కొత్త నిబంధనలు చూద్దాం. కొత్త నిబంధనలు చూడండి. ఒక వ్యక్తి చూపిస్తాను మీకు. ఆ వ్యక్తి తండ్రితో పాటే ఉన్నాడు, తండ్రితో పాటే జీవించాడు. కానీ ఏమన్నాడు చూడండి ఒకసారి. అన్ని కలిగిన సమృద్ధి ఉంది, అయినా ఏమన్నాడు చూడండి ఒకసారి.
లూకాసు వార్త ఇతనికి కొరత లేదు, కొదువు లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమన్నాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 29వ వచనం. ఈ సందర్భం మనం చూస్తే ఇది చిన్న కొడుకు పెద్ద కుమారుడు సంభాషణ సంఘటన. ఇది ఇక్కడ చూసినట్లయితే ఏమన్నాడు చూడండి. ఇక్కడ పెద్ద కొడుకు, ఇక్కడ అందుకతడు చిన్న కొడుకు ఏం తప్పు తిరిగి వచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు పెద్ద కొడుకు ఏమో శుభ్రంగా తండ్రితో పాటు ఉంటున్నాడు, కావలసినవన్నీ ఉంటున్నాయి. కానీ ఇతనికి ఉన్న కులుబోతనం వచ్చేసింది. ఏంటిది? అన్నీ అడిగిచ్చేస్తున్నాడు. ఇంకా నాకేం మిగిలింది? ఇక్కడ లోకంలో మనం కూడా చూసినట్లయితే దేవుడే మనతో పాటు ఉంటే అన్ని వాళ్ళకి ఇచ్చే మాకేమని చెప్పేసి లోకంలో ఏం చేస్తున్నా తెలుసా? తేడా ఇదే. చదవని అంటాడు అక్కడ. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు సేవించమన్నాడండి? పైకి వచ్చేమన్నాడు మళ్ళీ, ఇన్ని సంవత్సరాల నుంచి సేవిస్తున్నా నేను, నీ ఆజ్ఞలో ఒక్కసారి కూడా నేను మేరలేదు. ఆడైతే నేను చేశాడు, నీ ఆజ్ఞ మీరి నాకు కావలసిన వాట నాకు ఇచ్చేసి అని చెప్పాడు. తీసుకుని దూరదర్శి వెళ్ళిపోయాడు, తిరిగాడు, ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు, తిరిగి వచ్చాడు. వాడికి ఏమో కొవ్విని తోడకొస్తున్నావు, చెప్పులు తొడిగావు, బట్టలు తొడిగావు, ఉంగరం పెట్టావు. కానీ ఇప్పుడు నేను నీతో పాటు ఉన్నాగా, కానీ నాకు ఏం అవ్వట్లేదని చెప్పేసి వీడికి ఏమొచ్చేసిందంటే అసూయ వచ్చేసిందండి, కులుబోతనం వచ్చేసింది. కొంతమంది మన జీవితంలో చూసినట్లయితే, కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే ప్రతి వ్యక్తికి ఈ కులుబోతనే ఉంటుంది. చదువుకుంటారు అక్కడ మరొకసారి 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి విశ్వాసం కూడా మనం కూడా అంటాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము దేవుడి సేవిస్తున్నాం, ఏం మేలు జరిగిందని మాకు? ఒక్క చిన్న ఆశీర్వాదం కలగపోతే, ఒక చిన్న మేలు కలగపోతే, ఒక చిన్న శోధన శ్రమ వస్తే ఏమన్నాం తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం అండి మేము, 30 సంవత్సరాల సీనియారిటీ, మేము 40 సంవత్సరాల సీనియారిటీ. దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదండి, సిన్సియారిటీ కావాలి దేవుడికి. దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు, నువ్వు పెద్దోడువా, జుట్టు మెరిసిపోయిందా కాదు కావాల్సింది దేవుడికి. సీనియారిటీ కాదంటే కావాల్సింది దేవుడికి సిన్సియారిటీ కావాలి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఈ వ్యక్తి అంటాడు ఇక్కడ, అమ్మో నేను ఇన్ని సంవత్సరాల నుంచి సేవిస్తున్నానే. మనం కూడా ఇలాగే అంటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరికి వస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అందరికన్నా ఆ సంఘాలు అందరికన్నా నేను పెద్దవాళ్ళం, లేకపోతే అందరికన్నా ఉన్నతమైన స్థానం కలిగిన వాళ్ళం అని చెప్పేసి మనం ఏమనుకుంటాం తెలుసా? నేను దేవుడిని సేవిస్తున్నాం కానీ నాకు ఇట్లాంటి ఆశీర్వాదం కలగట్లేదేంటి, నాకు మేలు కలగట్లేదు అని చెప్పేసి దేవుడి మీద మనం ఏం చేస్తాం తెలుసా? నిందేస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగింది చదవండి అక్కడ. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి నేను సేవించున్నానే, నీ ఆజ్ఞలు నేను ఎప్పుడు కూడా మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును. అరే బాబు, మందంతా నీదేరా బాబు అన్నాడు ఆయన. మందంతా నీదే. ఎందుకు? అప్పుడు దాకా పశువులు మేపు వచ్చాడు. అక్కడ ఎక్కడ చూశాడు? అంతకుముందు పొలంలో పిలిచారు కదా. పైన చూసుకుంటే అక్కడ రాయబడిన మాట, పొలంలో చెప్తా పెద్ద కొడుకు ఏమని, ఇదిగో నీ తమ్ముడు తప్పు తిరిగి వచ్చాడంట అని చెప్తే మందను అక్కడ వదిలేసి ఏం చేశాడు? వచ్చాడు ఇక్కడికి. జరిగిన సంఘటన అది. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఒక్క మేక పిల్ల కూడా పోయేది నాకు అంటున్నాడు. మనం కూడా చూసినట్లయితే ఏమంటాం తెలుసా? నాకు ఒక చిన్న లడ్డు ముక్క కూడా పెట్టలేదండి మాకు ఎప్పుడు కూడా. ఒక చిన్న స్వీట్ పెట్టారు మాకు ఎప్పుడైనా? నాకేం మేలు చేశారు వాళ్ళు అని చూడు ఒకసారి. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశారు అక్కడ? నీవు నన్ను అన్నాడు ఒక మేక పిల్లని వేయలేదు, అయితే నీ ఆస్తిని అంట వేశ్యలతో తిని ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించమని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు. ఇదండి సేవించే లక్షణం. ఇది దేవుణ్ణి అంట సేవిస్తే ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటాడండి. ఒకసారి దేవుణ్ణి సేవిస్తేనంట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉంటాం, ఆయన మనతో ఉంటాడు. అది మాట రాశాడు ఇక్కడ. ఏమన్నాడు? కుమారుడా నీవెల్లప్పుడూ. ఇదండి దేవుణ్ణి సేవిస్తే గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే నీవెల్లప్పుడు నాతో ఉంటావు, నీవెల్లప్పుడు నాతో ఉంటావు. అంత మాత్రమే కాదు, ఇంకేలా ఏం చేస్తారంట? నావన్నీ దేవుణ్ణి సేవించే వారికి ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తెలుసా? దేవుడివన్నీ మనయేనంట, దేవుడివన్నీ మనయే. అంత మాత్రమే కాదు, ఇంకేంటంట? సంతోషపడాలంటే. ఎందుకు? ఆయనే మనతో ఉంటే సంతోషం లేకపోతే ఇంకెట్ట?
సంతోషపడి ఆనందించుట యుక్తమే. వాళ్ళైతే తప్పు తిరిగి వచ్చాడు, కానీ నువ్వైతే నాతో పాటు ఎల్లప్పుడూ నాతో పాటు. ఇప్పుడు దేవుని సేవించే విషయంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవునికి సేవించే వాళ్ళు ఎల్లప్పుడూ దేవునితో ఉంటారండి. తండ్రి ఎప్పుడు మనతో ఉంటాడు, మనం ఎప్పుడు ఆయనతో ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. జఫన్యా చూడండి ఒకసారి. జఫన్యాలో ఆయన ఒక మాట రాశాడు అక్కడ. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో జఫన్యా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. జఫన్యా 3:9. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన సేవించినట్లు నేను వారి పెదవులకు పవిత్రమైన పెదాలు ఇస్తాను. దేవుణ్ణి సేవించాలంటే మనకు కావాల్సింది ఏంటంట? పవిత్రమైన. ఇప్పుడు పెద్ద కుమారుడికి ఏమి లేదంట? పవిత్రమైన పెదాలు లేవు, పవిత్రమైన లక్షణం లేదు. పెదాలు అని మాట అర్థం చూసినట్లయితే హృదయం సాదృశ్యంగా కనబడుతుంది, తన జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుణ్ణి సేవించాలంటే పవిత్రమైన పెదాలు. అందుకే కొత్త నిబంధనలో మాట ఉంటుంది, పవిత్రమైన పెదాలతో ముద్దు పెట్టుకుని అంటాడు అక్కడ. పౌలు గారు సంఘానికి రాస్తూ ఆఖరిలో ఒక మాట అంటాడు అక్కడ, పవిత్రమైన పెదాలతో వందనాలు చెప్తున్నాను, లేకపోతే పవిత్రమైన పెదాలతో ముద్దు పెట్టండి అని చెప్పి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే శుద్ధమైన హృదయంతో అనే మాట అర్థం. ఇప్పుడు పవిత్రమైన పెదములతో చదువు ఒకసారి మళ్ళీ. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదాలు ఇస్తాను. చెడిపోయిన వారై నాకు ప్రార్థన చేయి నా జనులు ఎలా ఉన్నారంటే, దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు కానీ దేవుడిని సేవించే వాళ్ళు ఎలా ఉన్నారంటే చెడిపోయిన వాళ్ళు అంటండి. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, వాళ్ళ క్రియల విషయమై నేనేం చేస్తా తిరగబడ్డాను అంటాడు అక్కడ కింద చూసినట్లయితే. వాళ్ళ క్రియల విషయమై నేను తిరగబడతాను చెప్పాడు. ఆఖరికి మాట చూసి మనం ప్రభువుల్లో చేరేద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. ఇప్పుడు దేవుడిని సేవించే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మలాకీ 3వ అధ్యాయం 17-18 వచనం. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ గురించి సిద్ధపడే మనము, ఈ భూలోకం నుంచి ఎత్తబడే మనము, దేవుణ్ణి సేవించే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మలాకీ 3వ అధ్యాయం 17-18 వచనం చెప్తాడు అక్కడ. మన కొరకు చెప్పిన మాట ఇది. చదవండి ఒకసారి. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉన్నారు. తండ్రి తన్ను సేవించు కుమారుని ఏం చేస్తాడంట? ఈ చివరి దినాల్లో దేవుడు అంట, దేవుణ్ణి ఎవరైతే సేవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? కనికరిస్తాడంట. కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించే వాళ్ళు ఎవరో, ఆయన్ను సేవించని వారెవరో. ఇదండి సంగతి. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడప్పుడు, ఈ భూలోకం నుంచి ఎత్తబడే మనము లేక దేవుని యొక్క రాకడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన అంటాడు అక్కడ, అప్పుడు నీతి గల వాళ్ళు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వాళ్ళు ఎవరో, ఆయన సేవింపున వాళ్ళు ఎవరో కనబడతారంట. అందుకనే పాపం చేయని వారిని ఇంకా చేయమంటాడు, నీతిమంతుల్ని నీతిమంతులుగానే ఉండమంటున్నాడు, పవిత్రుల్ని పవిత్రులుగానే ఉండమంటున్నాడు. కారణం ఏంటి? ఆ దినం కొరకు ఎవరైతే సిద్ధపరచబడ్డారో ఆ సిద్ధపరచబడిన వారి జీతము దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించే వారెవరో, ఆయన సేవింపన్న వారెవరో మీరేం చేస్తారంటే తిరిగి కనుగొంటారంట. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుల్లో చేవేసే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కీర్తనకారుడు రాసినాడు 100వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు అక్కడ, యెహోవాను సంతోషంతో యెహోవాను ఏం చేసుకోవాలంట? సేవించాలి. సంతోషంతో యెహోవాను ఏం చేసుకోవాలంట? సేవించాలి. మోకరించండి, మోకరించండి. మీరున్న స్థలంలోనే నీవు ఎవరిని సేవిస్తున్నావు లేక నేను ఎవరిని సేవిస్తున్నాను? సేవించే మనము ఎలా సేవిస్తున్నాము? ఆయన్ని ఏ విధంగా సేవిస్తున్నాం? మనం సేవించే వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? సేవించే వారిని దేవుడు ఏ విధంగా దీవిస్తాడు? ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? మన పితరులైన వాళ్ళు పాత నిబంధనలో దానియేలు యొక్క స్నేహితులు ముగ్గురు, దానియేలు తిరిగి కొత్త నిబంధనలను చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తన తండ్రిని ఏ విధంగా సేవించాడు. ఈ దినంలో నీవు నేను కూడా ఏ విధంగా సేవిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకొని
మన దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఆయన చిత్తానుసారంగా జీవించడం కొరకు దేవుడు మనకి సహాయం చేయని కాక ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ఆశీర్వాదం కూడా తీసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. కీర్తనలు 100 మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాలు, దీన్ని ఎలాగా సేవించాలో, సేవించిన వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడ్డారో. అంతేకాదు నాయన, ఆఖర మలాకి 3:18, అలాగే ప్రకటన గ్రంథం 22:19 కూడా రాయబడింది నాయన. ఈ ఆఖరి దినాలు, చివరి దినాలు ఎవరు ఎలాగుండారు అలాగే ఉండని. అయితే రేపు మీరు ప్రత్యక్షమైనప్పుడు వారు సేవించే విషయంలో నిన్ను సేవిస్తున్నారా? అందుకనే యెహోషువ తను చెప్పగలిగినాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని చెప్పాడు. నాయన తండ్రి, ప్రభా, దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలుగా నీ పాదాల దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చి మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవరినన్నా సేవించండి, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే ఆయన సేవించడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయో, ఆయన సేవించడం ద్వారా ఎంత స్వస్థత, ఆరోగ్యాలు ఉన్నాయో మేము ఇంటూ వచ్చినాం. నిర్గమకాండంలో చూసి వచ్చినాం. అయినా మా ఆహారాన్ని, పానీయాన్ని కూడా దీవిస్తావంట, స్వస్థపరుస్తావంట, దేశాన్నే కదా మమ్మల్ని కూడా. ఎందుకంటే నేను సేవించేవారు అలాంటి యథార్థమైన హృదయంతో దానియాలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు సేవించే విషయంలో అద్భుతంగా వారిని నిన్ను ఘనపరిచినారు. రాజే చెప్పగలిగినాడు, జీవము కలిగినటువంటి దేవుని సేవకులు అని చెప్పాడయ్యా నాయన. ఈనాడు దేవుని సేవించే బిడ్డలు, జీవము కలిగిన దేవుని సేవించే వాళ్ళని ఇతరులు నిన్ను ఘనపరచుడు అలాగ చేయండి నాయన. తండ్రి, ప్రభా, నిన్ను సేవించే వాళ్ళ విషయంలో దేవా నిన్ను ఘనపరిచి నిన్ను మహింపరచువారుగా ఉండకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బయట ఆన్లైన్లో అయిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ భయంకరమైన కరోనా వైరస్ నుండి కాపాడండి దేవా తండ్రి, ప్రభా. ఇక్కడ మోకరించిన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తూ, ఒకవేళ నీ రాకడ ఆలస్యం అయితే మరలా వచ్చే ప్రభు దినం మేమందరం కలిసి ఇలాగా నీ పాదాల చుట్టూ చేరి ఇంకా మేము ఎట్లా సేవించాలో దేవా నీ లేఖనాల ద్వారా మాట్లాడండి. దయగల మా తండ్రి, లోకాసు వార్త 15 ప్రకారం కూడా చూస్తే పెద్ద కుమారుడు దేవుని ఇంట్లోనే ఉన్నాడు, దేవునితోనే ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో మేము విన్నాం నాయన. నీ పిల్లలుగా ఈయన ఆన్లైన్లో పిల్లలు నేను సేవించేవాళ్ళు, తండ్రి అయితే మాతోనే ఉంటాడంట, సమస్తం మాకు ఇస్తాడంట. కానీ పెద్ద కుమారుడు అడుగుతాడు, నా స్నేహితులతో ఎంత దౌర్భాగ్యం, వాళ్ళైతే తండ్రితో కలిసి, కుటుంబంతో కలిసి విందు చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. ఈ పెద్ద కుమారుడు తన హృదయంలో ఉండాలి ఎలబడిచింది. దేవా తండ్రి, నా స్నేహితులతో నేను కూడా సంతోషించాలంటే ఒక మేక పిల్లని, ఎంత దౌర్భాగ్యమైనటువంటి కోరికో. ఈనాడు దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలంగా ఆ శపించబడినటువంటి మేక నడకుండా దేవా ఆశీర్వదించి నిన్ను సేవించి ఆ విందులో, నువ్వు ఇచ్చినటువంటి విందులో సంతోషించేటువంటి వారిగా ప్రతి ఒక్కళ్ళు ఒక కృపదయ చేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీ శరీరం, రక్తంలో యోగ్యంగా పాలు పొందుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయినటువంటి దేవుని దీవెన, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడి మనందరకు, సర్వలోకంలో పరిశుద్ధులకు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వారం ప్రభు దినాన 10 గంటలకి ఆన్లైన్ ఉంటుంది, వాక్యం ఉంటుంది. దయచేసి మీరు ఎక్కడున్నా, ఏ స్థలాలు ఉండవు, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎక్కువ సమయం ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయండి.
మీ అందరికీ ప్రభునామలో వందనాలు. ప్రైజ్ లార్డ్.